ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన 7వ వచనం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనకి అనేక అపాయాలు కలుగుతూ ఉంటాయండి. మనకి ఇబ్బందులు కలుగుతాయి, నష్టాలు కలుగుతాయి. ఈ లోకంలో మనం అనేక దుర్వార్తలు వినేటువంటి రోజులు మనకి ముందు ఉంటాయి. అంటే ఇప్పుడు చివరి దినాల్లో మనం ఉన్నాం. అయితే మన జీవితాన్ని మనం దేవుడికి సమర్పించుకునే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు మనల్ని దీవించాలి అని యేసయ్య ఆశపడుతున్నాడు. మనము ఆయన రక్షణలోకి రావాలంటే మనం నీటి బాప్తీసం తీసుకోవాలి. ఆయన పరిశుద్ధమైన రక్తంలో మనం కడగబడాలి. ఎప్పుడైతే మన దేవుడిని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించుకుంటామో ఆయన ఆపాడేతుల సహాయము ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఉంటుందండి. దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఆయన ప్రతి ఒక్క మనుషుల్ని కాపాడేదానికి ఆయన చేతులు చాచి ఉన్నాడండి. అయితే మనుషులైన మనము దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఈ లోకంలో మనుషుల దగ్గరికి వెళ్తాం, ఈ లోకంలో అధికారుల దగ్గరికి వెళ్తాం, ఈ లోకంలో గొప్ప గొప్ప డబ్బు ఉండేటువంటి వారి దగ్గరికి వెళ్తాం. అయితే అలాంటి మనుషులైన మనల్ని వదిలి వెళ్ళిపోవచ్చేమో, కానీ ప్రతి ఒక్క అపాయకరమైన సమయంలో ఉపాయాలు ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం విశ్వసించే బిడ్డలుగా ఉండాలండి. దేవుడు ప్రతి ఒక్క మానవాళిని ఒకటేలాగా ప్రేమిస్తున్నాడు. ఒకరిని ఎక్కువ ఒకరి తక్కువ ప్రేమించడంలో, ఒకరి పట్ల పార్షాలిటీ చూపించడంలో దేవుడు ప్రతి ఒక్క మనిషిని ఆయన కళ్ళతో చూస్తున్నాడు. ఆయన కాపాడుతుల సహాయము ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ ఉన్నాయి. అయితే మనం ఆయన దగ్గరికి రావాలండి. మనము దేవుడైతే మన దగ్గరికి వచ్చాడు. ఆయన వాక్యమైన దేవుడు మన చేతుల్లో పరిశుద్ధమైన గ్రంథాలు ఉన్నాయి. దేవుడు వాక్యం రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. అయితే మనం ప్రార్థన రూపంలో దేవుడికి ప్రార్థన చేస్తూ ఉన్నామా? మనం ఏమి ప్రార్థన చేసినా మనము పొంది ఉండాము అని విశ్వాసం కలిగి ఉండాలండి. ఈ లోకంలో మనము విశ్వాసం కలిగి ఉంటేనే దేవుడు కార్యం చేస్తాడు. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు దేవుడు అనేక మార్లు చెప్పారు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసం నిన్ను కాపాడింది, నీ విశ్వాసము నిన్ను బలపరిచిందని యేసయ్య అనేక మార్లు అనేక మందిని స్వస్థపరిచి ఆ మాట అన్నాడు. కాబట్టి మన విశ్వాస పరిమాణము పెరుగుతూ ఉండాలి. దేవుడు విశ్వాసాన్ని ఆవగించేతో పోల్చాడు. మన విశ్వాసము కొండై ఉండాలి. అదేవిధంగా యోబు గారి జీవితంలో చూసుకోవచ్చు, మోషే గారి జీవితంలో చూసుకోవచ్చు. అపోస్తులైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, పౌలుగా మారిన తర్వాత ఎలా అయ్యారు. దేవుడు భక్తులైపోతారండి. అయితే మన నిజ దేవుడు మనకు తెలిసినా కూడా మనం దేవుడు వాక్యానుసారంగా బ్రతకకుండా, మనం ఆయన చిత్తానుసారంగా జీవించకుండా, మనకి దేవుడికి చెడ్డ పేరు తెచ్చే బిడలుగా మనం ఉండకూడదండి. మనం దేవుడు వాక్యానుసారంగా మనం జీవించాలా. మనం జీవించేది కూడా కాకుండా ఇతరులకు చెప్పాలా. అపాయకరమైన సమయంలో ఉపాయాలు ఇచ్చేటువంటి దేవుడు మనకు ఉన్నాడు. అంటే యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు రావనా? యేసయ్యని నమ్ముకుంటే శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. దేవుడికే వచ్చాయి, మనకు కూడా వస్తాయి. అయితే మనకి అలాంటి సమయంలో కూడా దేవుడు మనతో ఉన్నాడు. మన కుడి హస్తం పట్టుకొని నడిపిస్తాడు. అయితే మన ప్రాణానికి కానీ మన శరీరానికి కానీ మన దేనికి కూడా అపాయమే రాకుండా ఆయన మనల్ని కాపాడేటువంటి దేవుడు అండి. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలా. ఈ లోకంలో ఒక సామెత అంటారు, తల్లి అయిందే అడగందే భోజనం పెట్టదని అంటూ ఉంటారు. మనకి మన సమస్యలన్నీ దేవుడికి తెలుసు, అయినా మనం దేవుణ్ణి అడగాల. అది మన బాధ్యత ఉంది. మనం అడిగితేనే ఆయన ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆయన ఇచ్చేదానికి ఆశపడుతూ ఉన్నాడు. మనం నోరు తెలిసి బాధపడుతూ ఉపవాసాలు ఉండి ఆయన పాదాలు పట్టుకొని మనం వదలకుండా అడిగితే మన ఆలోచన చాలా తక్కువగా ఉంటాయి. మనం తక్కువ ఆలోచనలు కలిగి ఉంటాం. మనకు అది ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అని అనుకుంటాం. దేవుడు నా బిడ్డ మొరపెట్టాడు కాబట్టి నా బిడ్డ అడిగేది కొద్ది, నేను ఇచ్చేది విస్తారమని యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారండి. దేవుడు నమ్మదగిన వాడు, మనుషుల్లాగా మాట తప్పేటువంటి దేవుడు కాదు. ఆయన నీతో ఉంటాను అంటున్నారు. మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా బ్రతికితే దేవుడు మనతో ఖచ్చితంగా ఉంటాడు. అపాయం రాకుండా నిన్ను కాపాడుతాను అన్నారు. దేవుడితో మనం ఉంటే ఖచ్చితంగా అపాయాలు రాకుండా మనల్ని కాపాడుతారు. కాబట్టి మనం దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. పరిశుద్ధమైన దేవ, నిత్యమైన దేవ, సమాధానానికి అధిపతి, మీ స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మేము మనుషుల్ని ఆశ్రయించడంలా, మేము అధికారులను ఆశ్రయించడంలా, మేము ఈ లోకంలో గొప్ప గొప్ప వారిని ఆశ్రయించడం లేదయ్యా. మీ దగ్గరికి వస్తే మా ప్రాణానికి కానీ మా జీవితానికి కానీ ఏమి కాకుండా కాపాడతారయ్యా. అయితే ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క బిడ్డ చనిపోక తప్పదు.
చనిపోయిన తర్వాత యేసయ్య మేము రెండో మరణంలోకి వెళ్లకుండా యేసయ్య మేము పరలోకానికి రావాలంటే మీతో యుగ యుగాలు ఉండాలంటే అక్షయ కిరీటం పొందుకోవాలంటే జీవ కిరీటం పొందుకోవాలంటే మీ దగ్గర బలా మంచి దాసుడు అనిపించుకోవాలంటే అదే విధంగా మీతో యుగ యుగాలు గడపాలంటే మీ కుడిపార్శ్వంలో కూర్చోవాలంటే మేమేం చేయాలి? మా జీవితాన్ని అంకితం చేసుకోవాలి. మీరు మనుషుల కోసము యేసయ్య మీ తండ్రి దగ్గరుండే గొప్ప భాగ్యాన్ని వదిలిపెట్టారు. ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి దేనికి పనికిరాని మీరు సృష్టించిన లోకానికి వచ్చి మీరు చేసిన మనుషుల చేత మీరు తిట్లు తిన్నారు. అదేవిధంగా వేసే ఉమ్ము వేశారు, కొడరాలతో కొట్టించుకున్నారు. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదనని మనుషుని క్షమించి అదేవిధంగా మీరు వెళ్ళింది కూడా మీ సింహాసనం దగ్గరికి వెళ్ళాల. ప్రతి ఒక్క మానవాళి కోసం స్థలం సిద్ధపరిచేదానికి వెళ్ళిన దేవా, మీరంతా తగ్గించుకొని ఉన్నారు కాబట్టి అన్ని నామముల కన్నా మీద పై నామమై ఉందయ్యా. మా జీవితం కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని మహిమపరిచే మంచి జీవితం ప్రతి ఒక్క మానవాళికి దయచేయమని అడుగుచు యేసు అపాయాలు రాకుండా మీరు కాపాడుతానన్నారు. మేము మా జీవితాన్ని మీకు సమర్పించుకున్న మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు వస్తున్న జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెనతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మిక్కిలి వినమ్రత అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హ్యావ్ ఏ గ్రేట్ డే.